బ్రేకింగ్ న్యూస్ మద్యం కేసులో తీగ లాగుతున్న కొద్దీ లింకులు బయటపడుతున్నాయి. ఈ వ్యవహారంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి పాత్ర కూడా ఉన్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది. దీంతో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు సమాచారం. ఫోన్ చేసినా కూడా ఆయన అందుబాటులోకి రావడం లేదు. ప్రతాప్ రెడ్డి మెడకు చుట్టుకోనున్న మద్యం కుంభకోణం కేసు అనేది స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మద్యం ముడుపులు రాష్ట్ర వ్యాప్తంగా పలు మాజీ ఎమ్మెల్యేలకు అందినట్లుగా సమాచారం. గతేడాది 2024 మార్చి 11న కావలికి భారీగా నగదు చేరినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఏపీ మద్యం కేసులో అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. సో తాజాగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. సో అయితే దీంట్లో మాజీ ఎమ్మెల్యే వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి పాత్ర కూడా ఉన్నట్టుగా సిట్ గుర్తిస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి రోల్ ఏంటి అని సిట్ చెప్తోంది. సో ప్రతాప్ రెడ్డితో పాటు ఇంకా చాలామంది మాజీ ఎమ్మెల్యేలకు కూడా ఈ కుంభకోణంతో సంబంధం ఉన్నాయి. సో డబ్బులు భారీగా నగదు ఆ ఎమ్మెల్యేలకు మాజీ ఎమ్మెల్యేలకు ముట్టినట్టుగా సిట్ ఒక నిర్ధారణకు వస్తోంది. సో ఎటువంటి ఆధారాలని సేకరించింది సిట్ ఇప్పటిదాకా? రాజేష్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న మద్యం కుంభకోణం కేసులో ఒక్కొక్కరు పేర్లు అయితే ఈ సిట్ దర్యాప్తులో ఒక్కొక్క పేర్లు అయితే బయటకు వస్తున్నాయి. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాకు సంబంధించిన కావలి మాజీ ఎమ్మెల్యే వైసీపీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆయన అనుచరుడు పిఏ అయినటువంటి వాళ్ళ పేర్లు కూడా ఈ యొక్క సిట్టు దర్యాప్తులో ప్రాథమికంగా వారి పేర్లు ఉన్నట్లు కూడా ఇప్పటికే వెల్లడించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా ఈ యొక్క మద్యం కుంభకేశంలో అతని పిఏ ద్వారా ఆయన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా ఈ యొక్క ముడుపులు అన్నట్లు కూడా ఇప్పుడు ప్రాథమికంగా వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నిన్నటిదాకా కావల్లో ఉన్నటువంటి ఈయన ఈ రోజు ఉదయం నుంచి కూడా అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకనంటే ఒక్కసారిగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి పేరు బయటకు రావడంతో ఈ యొక్క ఆయనకు ఫోన్ చేసినా కూడా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి. ఫోన్ ఆయన రింగ్ అవుతున్నప్పటికీ ఆయన ఫోన్ అయితే లిఫ్ట్ చేయడం లేదు. అయితే ఇదంతా కూడా ఈ యొక్క సిట్ దర్యాప్తులో ఆయన పేరు, ఆయన పిఏ పేరు రావడంతోనే ఈయన అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు కూడా మరో పక్క ప్రచారం జరుగుతా ఉంది. దీంతో కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ నేతలంతా కూడా ఒక్కసారిగా ఆందోళనలో కొనసాగుతా ఉన్నారు. ఎందుకనంటే ఆయన వైసీపీలో గత 2 సార్లు ఎమ్మెల్యేగా కావలికి ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన నమ్ముకొని చాలా మంది కార్యకర్తలు ఉన్నటువంటి పరిస్థితిలో ఇటీవలే మరో కేసులో కావలికి సంబంధించినటువంటి పైలాన్ కేసుకు సంబంధించి ఒక కేసు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాంట్లో ఆయన బెయిల్ మీద బయట ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సంచలనం కలిగించినటువంటి మద్యం కుంభకోణం కేసు ఏదైతే ఉందో ఇప్పటికే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయి ఉన్నటువంటి నేపథ్యంలో సిట్టు అతి వేగవంతంగా ఈ యొక్క విచారణ చేస్తూ దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి పేరు రావడంతో ఆయన పూర్తిగా అజ్ఞాతంలోగా వెళ్ళినట్టుగా కావలి నియోజకవర్గంతో పాటు నెల్లూరు జిల్లా అంతా కూడా ఇది ఒక ప్రచారం జరుగుతా ఉంది. అయితే గత సంవత్సరం మార్చి 11వ తేదీన 2024 మార్చి 11వ తేదీన ఎవరైతే మిథున్ రెడ్డికి సంబంధించి అదే విధంగా చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీరంతా కూడా కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డితో కూడా అనుకూలంగా ఉంటారు. అందులో చేవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వీరిద్దరి మధ్య మంచి సన్నిహితం అయితే ఉంది. సన్నిహితం ఉన్నటువంటి నేపథ్యంలో చేవిరెడ్డికి సంబంధించినటువంటి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీగా 100 నుంచి 200 కోట్ల రూపాయలు ఇక్కడ పంపిణీ చేసినట్లుగా ఇక్కడ ముడుపులు అందినట్లు కూడా ప్రాథమిక నిర్ధారణలో సిట్టు వెల్లడించినప్పటికీ దానికి సంబంధించి కావల్లో ప్రతాప్ రెడ్డికి వారి పిఏ ద్వారా ఆ యొక్క 10 కోట్ల రూపాయల వరకు కూడా అందినట్లుగా దాదాపుగా ఈ యొక్క మార్చి 11వ తేదీన గత సంవత్సరం ఈ యొక్క ఉదయాన్నే 7 గంటల నుంచి మార్చి 11వ తేదీన వారి మధ్య కొద్దిసేపు మార్చి 11, 2024. సో మార్చి 11, 2024 భారీగా నగదు వచ్చిందంటే మీరు చెప్తున్నారు దాదాపుగా 200 కోట్ల దాకా రావచ్చు అనేది. సో దాన్ని ఏం చేశారు, దాన్ని ఎట్లా వినియోగం చేశారు అనేది ఏమైనా ఆధారాలు సేకరించగలుగుతున్నారా? అయితే రాజేష్, ఈ యొక్క 100 కోట్లు 2 కోట్లు అనేది కేవలం ఒక కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డికి సంబంధించే కాదు, ఈ యొక్క 3 జిల్లాల్లో 100 నుంచి 200 కోట్లు ముడుపులు అందినట్లుగా
ఇప్పుడు సిట్టు ప్రాథమికంగా నిర్ధారించున్నటువంటి నేపథ్యంలో అయితే కావలికి సంబంధించి 10 కోట్ల రూపాయలు అంటే కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డికి పిఏగా ఉన్నటువంటి ఆయన ద్వారా పిఏతో మాట్లాడడం కానీ మాజీ ఎమ్మెల్యేతో మాట్లాడడం కానీ ఇదంతా ఫోన్ సంభాషణ ఇదంతా కూడా సిట్ దర్యాప్తులో వారు వెల్లడించినటువంటి నేపథ్యంలో దాంతో పాటుగా ఎవరైతే భాస్కర్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో బాలాజీ యాదవ్ కావచ్చు, నవీన్ కృష్ణ కావచ్చు, మరో వ్యక్తి వీరు ఆ యొక్క కావలికి సంబంధించి 9 గంటల 10 నిమిషాల నుంచి 9 గంటల 47 నిమిషాల వరకు కావల్లో ఉన్నట్లు కూడా ఇటు సిట్ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో వీరికి అక్కడ 10 కోట్ల రూపాయలు అందినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ 10 కోట్లు కూడా ఎలక్షన్ టైంలో ఖర్చు పెట్టేందుకు ఉపయోగించినట్లు కూడా ఇప్పటికే ప్రచారం జరుగుతా ఉంది. కావలి వ్యాప్తంగానే కాకుండా జిల్లా వ్యాప్తంగా వారికి అందినటువంటి ఈ మద్యం కుంభకోణంలో మద్యం లిక్కర్ స్కామ్ లో ఏవైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులన్నింటినీ అప్పుడు ప్రచారానికి కావచ్చు, అదే విధంగా ఓటర్లు వారి పక్కకి తిప్పుకునేందుకు డబ్బులు కూడా నగదు భారీగా ఇచ్చినట్లుగా తెలుస్తున్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే వారికి ఈ డబ్బంతా కూడా ఈ 10 కోట్ల రూపాయలు ఏవైతే సిట్టు నిర్ధారణలో ప్రాథమికంగా వచ్చినటువంటి నిర్ధారణలో ఏదైతే ఉందో ఆ 10 కోట్లంతా కూడా కావలి నియోజకవర్గంలో పంచినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ యొక్క డబ్బుని ఎవరెవరికి పంచారు ఏంటన్నటువంటి విషయం పైన కూడా సిట్ అధికారులు 2-3 రోజుల్లోనే కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉందామని తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారన్నటువంటి ప్రచారం కూడా మరో పక్క జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరో పక్క ఆయన పిఏ అయితే ఆయన ఫోన్ కూడా కనీసం పనిచేయడం లేదు, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అయితే మరి ఈ యొక్క నోటీసులకు సంబంధించి ఎలాంటి విచారణకు హాజరవుతారా లేదన్నటువంటి అంశం పైన కూడా ఒక ఉత్కంఠత అయితే కొనసాగుతుంది. మరోపక్క తాజాగా ఇప్పుడే సమాచారం తెలుస్తా ఉంది. మనకి ఏదైతే వారి అనుచరులతో ఎవరు కూడా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, సిట్ అధికారులు అయితే ఇంతవరకు నాకు నోటీసులు ఇవ్వలేదు, నోటీసులు ఇస్తే నేను ఖచ్చితంగా ఆ యొక్క సిట్టు అధికారులకు విచారణకి నేను హాజరవుతాను, వారికి సహకరిస్తానని చెప్పి కూడా వారి అనుచరులతో మాట్లాడినట్లుగా మరోపక్క ప్రచారం జరుగుతుంది. అయితే మనమైతే నేరుగా ప్రతాప్ కుమార్ రెడ్డికి ఫోన్ చేయడం జరిగింది. ఆయన అయితే ఫోన్ లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి. నిన్నటి వరకు కావల్లో మనకు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఒక్కసారిగా ఈ యొక్క పేరు బయటకు రావడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని కావలిలో ఉన్నటువంటి వైసీపీ ప్రతి కార్యకర్త ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన నేరుగా వారి కార్యకర్తలతో మాట్లాడి ఆందోళన చెందవద్దని కూడా చెప్పినట్లుగా సమాచారం తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఈ యొక్క మద్యం కుంభకోణం కేసు ఏదైతే ఉందో దీంట్లో మాజీ ఎమ్మెల్యేలకి చాలా మంది ఎమ్మెల్యేలకు కూడా ఈ యొక్క 3,500 కోట్లలో ఈ యొక్క అమౌంట్ కూడా వారి అందరికీ అందినట్లుగా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పి కూడా ఒక ఉత్కంఠ భరిత ఏర్పడింది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. ఏపీ మద్యం కేసులో తీగ లాగితే ఒక్కొక్కరికి అందరూ బయటపడుతున్నట్టుగా తెలుస్తుంది. సిట్ దర్యాప్తులో కొత్త పేర్లు కొత్త వ్యక్తులందరూ కూడా తెరపైకి వస్తున్నారు. ఆ మద్యం కుంభకోణంలో పూర్తిగా పాత్ర ఉంది అని సిట్ నిర్ధారించుకుంటుంది. దాంట్లో భాగంగా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి కావలి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత ప్రతాప్ రెడ్డి పాత్ర కూడా దీంట్లో ఉంది. ఆయనకు కూడా దీని ద్వారా ముడుపులు అందాయి. మార్చి 11, 2024న కావలికి భారీగా ముడుపులు చేరాయి, ధనం చేరింది అంటూ సిట్ దర్యాప్తులో తేలింది. సో ఇప్పటికే రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మొన్న అరెస్ట్ అయ్యారు. సో ఇవాళ ప్రతాప్ రెడ్డి పేరు వచ్చింది. రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆయనకు కూడా దీంట్లో ముడుపులు అందాయి అన్నటువంటి అంశం సిట్ దర్యాప్తులో తేలింది. సో మరి ప్రస్తుతానికైతే ప్రతాప్ రెడ్డి అందుబాటులో లేరు అని చెబుతున్నారు. మరోపక్క నాకు నోటీసులు అందలేదు, నోటీసులు అందితే కనుక సిట్ అధికారులు పిలిస్తే కనుక వాళ్ళ దగ్గరికి వెళ్తాను, విచారణలకు హాజరవుతానని ఒక పక్క చెప్పినట్టుగా, మరోపక్క అయితే ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు, ఎవరితో అయితే అందుబాటులోకి రావట్లేరు, ఫోన్ చేసినా కూడా అందుబాటులోకి రావట్లేరు అన్నటువంటి ప్రచారం కూడా సాగుతోంది. బట్ దీంట్లో ప్రతాప్ రెడ్డి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? మరి సిట్ అధికారులు నోటీసులు ఇస్తారా? నోటీసులు ఇస్తే ఆయన నోటీసులు నేరుగా తీసుకొని సిట్ అధికారుల దగ్గరికి వెళ్తారా, విచారణకు హాజరవుతారా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది.